షబే మేరాజ్ కథ అంటే ప్రవక్త మహమ్మద్ అల్లాహ్ను కలవటానికి రజబ్ 27వ రాత్రి చేసిన అద్భుత ప్రయాణం. షబే మెహరాజ్ అనేది ఇస్లాం ధర్మంలో అత్యంత పవిత్రమైన రాత్రి. ఈ రాత్రి ప్రవక్త మహమ్మద్ గారికి అల్లాహ్ ఇచ్చిన మహత్తర అనుగ్రహం జరిగింది. ఒక రాత్రి అల్లాహ్ ఆజ్ఞతో జిబ్రాయిల్ దేవదూత ప్రవక్త గారిని మక్కాలోని కాబా దగ్గర నుంచి బురాక్ అనే స్వర్గీయ వాహనంపై యెరూషలేములోని మస్జిద్ అల్ అక్సాకు తీసుకువెళ్లారు. ఈ ప్రయాణాన్ని ఇస్రా అంటారు. అక్కడ ప్రవక్త గారు గత ప్రవక్తలందరికీ నాయకత్వం వహించి నమాజ్ చేయించారు. ఆ తరువాత ఆయనను ఆకాశాల వైపు తీసుకువెళ్లారు. దీనినే మెహరాజ్ అంటారు. ప్రతి ఆకాశంలో ప్రవక్త గారు ఆదం, ఇబ్రహీం, మూసా, ఈసా వంటి మహనీయ ప్రవక్తలను కలిశారు. చివరకు ఆయన సిద్రతుల్ మున్హా అనే స్థాయికి చేరుకున్నారు. అక్కడికి జిబ్రాయిల్ కూడా వెళ్ళలేకపోయారు. అక్కడ ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్తో ప్రత్యక్షంగా మాట్లాడే గౌరవం పొందారు. ఆ సమయంలోనే అల్లాహ్ ముస్లింలకు నమాజ్ అనే గొప్ప బహుమతిని ఇచ్చారు. ఈ అద్భుత ప్రయాణం ఒక రాత్రిలోనే పూర్తయింది. ఉదయం ప్రవక్త గారు ఈ విషయం చెప్పినప్పుడు కొందరు నమ్మలేకపోయినా నిజమైన విశ్వాసులు దీన్ని హృదయపూర్వకంగా విశ్వసించారు. షబే మెహరాజ్ మనకు ఒక విషయం నేర్పుతుంది. నిజమైన విశ్వాసం, సహనం, అల్లాహపై పూర్తి నమ్మకం ఉంటే అసాధ్యం అనేదే ఉండదు.